2023లో 4,000 కోట్ల సినిమాలు వచ్చాయి. అందులో యానిమల్ ఇంకా 1000 వాలాగా మారే వేటలోనే ఉంది. సలార్ కూడా 1000 కోట్లకు దగ్గర అవుతోంది. అంతవరకు ఓకే, కానీ మరి కొత్త ఏడాది ఈ రేంజ్లో దాడి చేసే తెలుగు సినిమా ఏది? ప్రభాస్ నుంచి చరణ్ వరకు 1000 కోట్ల వేటలో ఈ ఏడాది దాడి ఎలా ఉండబోతోంది? హ్యావ్ ఏ లుక్. దేవర మూవీ ఈ ఏడాది ఏప్రిల్ 5కి రాబోతోంది. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మార్కెట్ మీద అటాక్ చేయబోయే మొదటి తెలుగు సినిమా దేవర. హనుమాన్ వచ్చే వారమే అటాక్ చేస్తోంది. కానీ RRR వల్ల తారక్ మీద పెరిగిన అంచనాల భారం వల్ల దేవరే పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసే మొదటి మూవీ అంటున్నారు. RRRతో తారక్ అలానే చరణ్ ఇద్దరికీ పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయింది. 1200 కోట్లకు పైనే రాబట్టిన సినిమాగా RRR నిలిచింది. అందుకే ఈ మూవీలో మెయిన్ లీడ్స్ అయిన తారక్, చెర్రీ కొత్త సినిమాలకు కూడా 1000 కోట్ల సీన్ ఉందనేంతగా అంచనాలున్నాయి. శంకర్ మేకింగ్ లో చరణ్ చేస్తున్న మూవీ కాబట్టి గేమ్ చేంజర్ 1000 వాలా అయ్యే అవకాశం ఉంది. RRRతో చరణ్ కూడా గ్లోబల్ స్టార్ అయ్యాడు. దీనికి తోడు శంకర్ మేకింగ్ లో తను చేస్తున్న సినిమా కాబట్టి ఏమాత్రం వర్కౌట్ అయినా 1000 కోట్ల సీన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మేలో కల్కి 2898 ఏడితో దండెత్తబోతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. తనతో నాగ్ అశ్విన్ తీస్తున్న కల్కి మూవీ మే 9కి వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా బడ్జెటే 600 కోట్లు కాబట్టి 1000 కోట్ల బిజినెస్ సీన్ లేనిదే అంత పెట్టుబడి ఉండే అవకాశం లేదు. అందుకే ఇది ఈజీగా 1000 వాలాగా మారుతుందనే అంచనాలున్నాయి. సలార్ మూవీతో ఆల్రెడీ ప్రభాస్ 1000 కోట్ల వరదని క్రియేట్ చేస్తున్నాడు. ఆల్రెడీ 700 కోట్లని రీచ్ అవుతున్నాడు. ఈ నెలలో 1000 కోట్లని సలార్ రీచ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఆ తర్వాత కల్కితోనే సేమ్ ఫేట్ సాధ్యమయ్యేలా ఉంది. బాలీవుడ్ లో దంగల్, పఠాన్, జవాన్ మూవీసే 1000 కోట్లు రాబట్టాయి. అందులో 2 లాస్ట్ ఇయర్ రాబడితే యానిమల్ 900 కోట్లు రాబట్టి ఇంకా 1000 కోట్ల వేటలో కంటిన్యూ అవుతూనే ఉంది. కాబట్టి ఈ ఏడాది 1000 వాలాలు ఎవరనేది ఆసక్తికరంగా మారటం కామన్. ఆ లిస్ట్ లో టాప్ లిస్ట్ లో ఉంది పుష్ప 2 మూవీ. పుష్ప ఎలాంటి ప్రమోషన్ లేకుండానే సౌత్, నార్త్ ని ఊపేసింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ వస్తోంది. ఆగస్టు 15న వచ్చే ఈ మూవీ ఏడాది 1000 కోట్ల వసూళ్లు రాబట్టే సినిమాల లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉండేలా ఉంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ ఏడాది మార్కెట్ ని టాలీవుడ్ సినిమానే శాసించేలా ఉంది.